నమస్తే, వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మరో ఏడాదిన్నరలో ఉన్న పాదయాత్ర ప్రారంభమవుతుంది. వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు. దావోస్ వెళ్లినప్పుడల్లా చంద్రబాబు పబ్లిసిటీ పీక్స్ లో ఉంటుంది. సాకే శైలజనాథ్ సింగనమల వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్. నాన్ రెసిడెన్స్ ఇండియన్ పేరెంట్స్ అసోసియేషన్ రథోత్సవాలు ఘనంగా. రైతు ప్రయోజనాల పరిరక్షణగా గాలి నీటి కాలుష్య నివారణకై అందరూ ఉద్యమించాలి. పర్యావరణ విభాగ కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ. చూస్తుండగానే 2 బడ్జెట్లు గడిచిపోయాయి. మరో ఏడాదిన్నరలో నా పాదయాత్ర ప్రారంభం అవుతుంది. పూర్తి ఏడాదిన్నర కాలం నేను ప్రజలతో మమేకమై ఉంటాను. రెడ్ బుక్ రాజ్యాంగంతో ఎక్కడైనా ఎవరినైనా ఏమైనా చేయొచ్చు అనే ఖండకావరంతో పాలన చేస్తున్నారు. పోలీసు వ్యవస్థ దుర్వినియోగం అవుతుంది. కోవిడ్ కష్టకాలంలో కూడా ప్రభుత్వ కష్టాలను ప్రజలకు చూపించి పథకాలను ఎగరగొట్టాలని అనుకోలేదు. ప్రజలకు చెప్పిన ప్రతి మంచిని చేసి చూపించిన ప్రభుత్వం మనది. వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు. మూడోది ఇప్పుడు మార్చిలో, ఫిబ్రవరి చివరిలోనో మార్చిలోనో మూడో బడ్జెట్ ప్రవేశపెడతారు. దాని తర్వాత ఇంకా మిగిలిండేది 2. ఇక్కడ నుంచి ఒక 3 సంవత్సరాలు. ఆ 3 సంవత్సరాల్లో 1.5 సంవత్సరం పోతే దాని తర్వాత నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది. దాని తర్వాత మరో 1.5 సంవత్సరం నేను కూడా ప్రజలతోనే రోడ్ల మీదే ప్రజల్లోనే మమేకమవుతూ ఆ ప్రయాణం కొనసాగుతుంది. రెడ్ బుక్ రాజ్యాంగంతో ఎక్కడా కూడా ఎవరినైనా కూడా ఏమంటే అది నేను చేసేయచ్చు అని ఖండకావరంతో ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉన్నారు. పాలనంతా కూడా అబద్ధాలు, మోసాలు. ఆ అబద్ధాలు ఆడుతున్నావయ్యా, మోసం ఎందుకు చేస్తున్నావయ్యా అని చెప్పి గట్టిగా నిలదీస్తే రివర్స్ ఉల్టా కేసులు పెడతా ఉన్నారు. పోలీసులను పంపిస్తూ ఉన్నారు. పోలీసు వ్యవస్థ ఎప్పుడు చూడని విధంగా దుర్వినియోగం అయిపోయిన పరిస్థితులు మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం. జగన్ ఉన్నప్పుడే బాగుండేది. కనీసం ఆయన ప్రతి నెల ఏదో బటన్ నొక్కుతూ ఉన్నాడు. ఈరోజు నిజంగానే ప్రతి ఇంట్లో కూడా పోలికను చూస్తూ ఉన్నారు. ఆ రోజు ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్, ఇదే పరిస్థితుల్లో అప్పుడు ఇంకా దారుణమైన పరిస్థితులు, కోవిడ్ వచ్చి 2 సంవత్సరాలు అతి దారుణమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడూ కూడా ప్రభుత్వ కష్టాలను ఎప్పుడూ ప్రజలకు చూపించి ఎప్పుడూ కూడా పథకాలను ఎగరగొట్టాలి అని చెప్పి ఏ రోజు మన ప్రభుత్వం ఎప్పుడు ఆలోచన చేయలే. మన కష్టాలు ఎన్నున్నా కూడా ముఖంలో చిక్కటి చిరునవ్వే మెయింటైన్ చేశాం. ప్రజలకు మాత్రం చెప్పిన ప్రతి మంచి కూడా చేసి చూపించిన ప్రభుత్వం మనది. జగన్ వల్ల మంచి జరిగింది. జగన్ ఎలా చేయగలిగినాడు, చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోతా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు అంత అబద్ధాలోడు, మోసం చేసేవాడు ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు అని కూడా చెప్తా ఉన్నారు. ఒకవైపున ఉన్న పథకాలన్నీ రద్దయిపోయాయి. మరోవైపున ఈయన చెప్పిన సూపర్ 6లు, సూపర్ 7లు అన్నీ మోసాల కింద తేలిపోయాయి. ఇంకొక అడుగు చూస్తే వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా నీరు గారిపోయినాయి, నిర్వీర్యం అయిపోయినాయి. దావోస్ వెళ్లినప్పుడల్లా చంద్రబాబు పబ్లిసిటీ పీక్స్ లో ఉంటుంది. భాగస్వామి సదస్సులు పెట్టి లక్షల కోట్ల ఎంఓలు అని ప్రచారం చేశారు. వాస్తవంగా చూస్తే పెట్టుబడులు లేవు, ఉద్యోగాలు రాలేదు. సాకే శైలజనాథ్ సింగరమల వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి. నాయుడు గారు, మీరు దావోస్కి చాలాసార్లు పోయారు. బహుశా ఇట్లా మాట్లాడాల్సి వచ్చిందంటే రాసుకుని పెట్టుకునే వాళ్ళం. 16 నుంచి పోతానే ఉన్నారు. పోయినప్పుడల్లా అక్కడ మీరు పోతేనే మీకు రెడ్ కార్పెట్ పరుస్తున్నారని, దేశాధినేతలంతా మీకోసం కాచుకొని ఉంటే ఆఖరి అన్నపానీయాలు మానేసి కాచుకొని ఉంటే మీరు పోయి వాళ్ళకి ఆఖరి కాఫీలు టీలు ఇచ్చి వాళ్ళతో ఒప్పందాలు చేసుకుంటూ ఉంటారని చెప్పబడుతుంటుంది ఇక్కడ మీ అనుకూలమైన పేపర్లలో. మీరు భాగస్వామ్య సదస్సుల్ని నిర్వహిస్తూ ఉంటారు.
దానికి పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెడతారు. ఆ డబ్బులకు లెక్కలు ఉండవు, ఖర్చుకు మాత్రమే అకౌంట్స్ ఉంటాయి. అంటే ఇంత అయిపోయింది ఇవాళ అడగడానికి లేదు. దాంట్లో మీరు మన యొక్క కరెక్ట్ చేసుకున్న లెక్కల్లో ప్రకారం 16లో భాగస్వామ్య సదస్సు పెడితే మీరు చెప్పిండేది 377 సంతకాలు పెట్టినాం మేము అన్నారు ఎంఓయూల మీద. సరే, మొన్నటికి మొన్న పెద్ద ఆయన అన్నట్లు మీరు వాళ్ళకి వీళ్ళకి డ్రెస్సులు వేసి టోపీలు పెట్టి అగ్రిమెంట్లు చేసుకున్నారని తెలియదు, కానీ 377 సంతకాలు పెట్టారు మీరు ఎంఓయూల మీద. దానికి మీరు 5,59,180 కోట్ల రూపాయలు పెట్టుబడి వస్తుందని మీ అనుకూలమైన మీడియాలో విపరీతంగా దాన్ని చెప్పించారు. డబ్బులే కాదు, 10,19,000 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. దాదాపు 10,19,000 మందికి మీరు ఉద్యోగాలు ఇస్తారు, ఉపాధి వస్తుందని చెప్పారు. మళ్ళీ 15లో కూడా సేమ్ ప్రహసనం చేశారు మీరు, సేమ్ యాక్షన్, ఏం మారదు. మళ్ళా వాళ్ళే కోర్టు రంగులు మార్చుకొని వస్తారు అక్కడికి, మీరేమో చేతులు కలిపి ఊపి అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఆ రోజున మీరు చెప్పింది ఏంటంటే 10,19,836 కోట్ల పెట్టుబడి వస్తుందని చెప్పారు. దాంతో 15,21,000 మందికి ఉపాధి వస్తుందని చెప్పారు. మళ్ళా సేమ్ 18 వచ్చింది. 18లో మరి భాగస్వామ్య సదస్సు, దాంట్లో మీకు దాదాపు 687 ఎంఓయూలు చేశారు మీరు ప్రాజెక్టులు. కాకపోతే డబ్బులు ఎందుకో తగ్గినాయి, 3,06,00,000 కోట్లు. ఉద్యోగాలు కూడా అంకె తగ్గించారు. బహుశా మీకే భయం వేసి ఉంటుంది. 16-17లో అంతా 10 లక్షలు 15 లక్షలను ప్రకటించినాక ఏమీ రాని కారణాన భయపడి బహుశా మీరు అంకెలు తగ్గించుకొని ఉంటారు. 5,49,000 మందికి ఉద్యోగులు వస్తాయని చెప్పారు మీరు. 18,87,000 కోట్ల రూపాయలు రావాలి. మీ యొక్క భాగస్వామ్య సదస్సుల్లో మీరు పెట్టిన సంతకాల ఇంకైనా వచ్చింది లేదు నాకు తెలియదు, కానీ మీరు చెప్పిన లెక్కలు లెక్కేసుకుంటే 18.87 lakhs crores రూపీస్ పెట్టుబడులు రావాలి. అట్లాగే 1,761 ఒప్పందాలు అక్కడ అమలు జరగబడి ఉండాలి. 30,91,000 మందికి ఉపాధి లభించుండాలి. ఎందుకంటే మీరు ఆ విధంగా ఊదరగొట్టారు. మీరు మీ యాటిట్యూడ్ ఎట్లా ఉంటుందంటే, బహుశా లోకేష్ గారు అనుకుంటాను సమాధానం చెప్పింది, అయా మీరు పెట్టుబడుల కోసం పోయారు కదా స్విట్జర్లాండ్కి అనుకుంటారు, పోయారు కదా పెట్టుబడులు ఏం రాలేదు. అసలుకి మీరు అట్లా ఎందుకు అనుకుంటారు? వినడానికే చాలా ముచ్చటేసింది నాకు. అసలుకి ఎట్లయినా మాట్లాడతారు అబ్బాయి తల్లి తండ్రి కొడుకు అని. పెట్టుబడుల కోసం ఏంటి, ప్రచారం కోసం వెళ్ళాం, బ్రాండ్ డెవలప్మెంట్ కోసం వెళ్ళామని చెప్పారు మీరు. అంటే ఇట్లా పోయే మీటింగ్లన్నీ కూడా బ్రాండ్ డెవలప్మెంట్. ఎవరి బ్రాండ్ డెవలప్మెంటో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. మీరు సొంతంగా మీ కుటుంబానికి మీకు సంబంధించిన బ్రాండ్ వాల్యూ పెంచుకుందామని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రోజు రోజుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఈ ప్రపంచంలోనూ మీ వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బ్రాండ్ వాల్యూ తగ్గుతూ ఉంది. మీ బ్రాండ్ వాల్యూ పెరిగే అవకాశమే లేదు. ఎందుకంటే ప్రజల యొక్క సొమ్ముల్ని మీరు అప్పనంగా, ప్రజలకు సంబంధించిన అంశాలని మీరు దుర్మార్గంగా కాజేసే ప్రయత్నానికి సహకారం అందిస్తున్నారు. కాబట్టి వాల్యూ తగ్గుతూ ఉంది, గమనించమని కోరుతా ఉన్నా. నాన్ రెసిడెన్స్ ఇండియన్ పేరెంట్స్ అసోసియేషన్ రజతోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్టు సంఘ అధ్యక్ష కార్యదర్శులు ఎల్ శ్రీనివాసరావు, ఎం సోమేశ్వరరావు తెలిపారు. ఏయూ హిందీ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, సంఘాన్ని స్థాపించి 25 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా మద్దిలపాలెం సమీపంలోనే కాకతీయ ఫంక్షన్ హాల్లో ఈ నెల 24వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకబ్రతి బాగ్చి, అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యులు డాక్టర్ ఎర్లగడ్డ లక్ష్మీ ప్రసాద్లు హాజరవుతారని తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా సాంస్కృతిక వినోద కార్యక్రమాలతో పాటు సంఘానికి ఆర్థికంగా సహాయ సహకారాలు అందించిన సభ్యులను సత్కరించినట్లు పేర్కొన్నారు. నేను అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, నా పేరు సోమేశ్వరరావు, వీరి పేరు ఎల్ శ్రీనివాసరావు గారు ప్రెసిడెంట్.
కె మహేష్ గారు ఆర్గనైజింగ్ సెక్రటరీ, రామచంద్రరావు గారు ట్రెజరర్, హేతు ప్రసాద్ గారు టిఎస్ఆర్ ప్రసాద్ గారు ఆయన ఆర్గనైజింగ్ సెక్రటరీ. మేము 5 ఈ అసోసియేషన్ని గత 2 ఏళ్ల నుంచి మేము మెయింటైన్ చేస్తున్నామండి. ఈ అసోసియేషన్ 1999లో రాధాదేవి అండ్ ప్రసాదరావు గారు వైఫ్ ఇద్దరూ కలిపి స్థాపించే ఉగాది నాడు ఈ అసోసియేషన్ స్థాపించారండి. ఒక 10 మంది సభ్యులతో స్టార్ట్ చేశారు. దాని దినదిన ప్రవర్తనలో 2001లో ఈ అసోసియేషన్ని 2011/2001లో సొసైటీ రిజిస్ట్రేషన్ చేసి అక్కడి నుంచి నిర్విఘ్నంగా ప్రతి ఏడాది కంటిన్యూ చేస్తున్నామండి. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ బాడీ 2024 మే 24న మేము కొత్త అసోసియేషన్ బాడీ వచ్చిందండి. అప్పటి నుంచి అసోసియేషన్ లోటుపాట్లు కవర్ చేసుకుంటూ కొత్త వాళ్ళందరినీ జాయిన్ చేసుకుంటూ ప్రజెంట్ ఇప్పుడు 200 మంది సభ్యులతోటి ఈ అసోసియేషన్ విరాజిల్లుతోందండి. దీనికి నాకు వెనకాల సెక్రటరీగా మన ప్రెసిడెంట్ గారు, ట్రెజరర్ గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీలు ఇద్దరు కూడా మంచి సహకారాలు అందిస్తున్నారు. మొత్తం ఉన్న ఎగ్జిక్యూటివ్ బాడీ అందరితో కూడా కలిసిమెలిసి పనిచేస్తూ అందరూ ఒక కలికట్టుగా చేస్తున్నాం కాబట్టి అసోసియేషన్ చాలా జరుగుతుంది. ఇంకా కొత్త వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే 2001లో రిజిస్ట్రేషన్ అయిందని 2025లో దీన్ని సిల్వర్ జూబిలీ 20 సంవత్సరాల వసంతాల వల్ల సిల్వర్ జూబిలీ ఫంక్షన్ చేద్దామని చెప్పి అనుకున్నామండి. అందుకని సిల్వర్ జూబిలీ ఫంక్షన్ రేపు 24ని కేసీఆర్ కాకతీయ కన్వెన్షన్ సెంటర్లో చేస్తున్నామండి. దీనికి ముఖ్య అతిథిగా మన సిపి శంకరప్రసాద్ బక్షి గారు వస్తున్నారండి. గౌరవ అతిథిగా సన్మానం చేసేందుకు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు వస్తున్నారండి. తర్వాత కరూర్ వైశ్య బ్యాంక్ ప్రతినిధులు కూడా వస్తున్నారండి. ఈ అసోసియేషన్ దిగ్విజయంగా జరగడానికి, కొత్త వాళ్ళని ఆహ్వానం చేయడానికి మీ అందరూ మాకు సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి కృతజ్ఞతతో అందరికీ నమస్కారం చేస్తున్నానండి. ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు 2 ముక్కలు చెప్తారండి. 4 ఇయర్స్లో యాక్చువల్గా 2003-04 నుంచి మేము ఉన్నాం. అంటే అప్పటి నుంచి యాక్చువల్గా ఈ సంస్థ 2000లోన రాధాదేవి గారు, ప్రసాదరావు గారు హిందుస్థాన్ షిప్ యార్డ్ ఎంప్లాయీ. మన రాధాదేవి గారు హౌస్ వైఫ్. వాళ్ళు హిందూ పేపర్లో ఆ రోజుల్లో చిన్న అడ్వర్టైజ్ చూశారండి, న్యూస్ అంటే ఎన్ఆర్ఐ పేరెంట్స్ ఇలాగని చూసి వాళ్ళకి ఆ సంకల్పంతో మనం ఎందుకు ఇక్కడ ఒక ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ స్థాపించకూడదని ఒక మంచి ఆలోచనతో స్థాపించారు. అప్పుడు యాక్చువల్గా 2001-02లో దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ అవర్ అండి. ఎందుకు అంటే అప్పుడు ఇంత డిజిటల్గా ఏమీ అంతే డెవలప్మెంట్ లేదు. యాక్చువల్గా పాస్పోర్ట్స్ గురించి, వీసా గురించి, కమ్యూనికేషన్ సిస్టము ఇదంతా చాలా పూర్ కన్వీనియన్సెస్. ఈవెన్ మేము మా పిల్లలతో కాంటాక్ట్ చెయ్యాలి అన్న వానేజీ ఫోన్లన్నీ మీకు కొంచెం యంగర్ జనరేషన్ తెలుస్తుంది. వానేజీ ఫోన్లని రకరకాల మాధ్యమాలతో ఈరోజు డిజిటల్గా మనం బాగా డెవలప్ అయిపోయి మనం ఫోన్ చూస్తే ఇదంతా ఇప్పుడు అమెరికాలో వాళ్ళు చూడగలరు, అంత డెవలప్మెంట్ వచ్చింది. ఆ రోజుల్లో చూసారు ఎవరైనా పాస్పోర్ట్స్, వీసా ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తే మేము వాళ్ళకి హెల్ప్ చేస్తూ చూసారా. వీసా ఇచ్చే 6 months మినిమం ఉంటారు అమెరికాలో. వాళ్ళు హౌస్ కీపింగ్ అంటే చూసారా ఇప్పుడు అన్నీ చెప్పాను ఆల్రెడీ, డిజిటల్ అయిపోయింది కాబట్టి చాలా ఈజీ. కరెంటు బిల్లులని, ఫోన్ బిల్లులని ఇవన్నీ పే చేయడం ఇలాగా. యాక్చువల్గా ఆశయం ఏంటంటే పిల్లలందరూ అమెరికాలో ఉండబట్టి మోస్ట్ ఆఫ్ ఈ అసోసియేషన్లో 95% మెంబర్స్ వాళ్ళు వార్డ్స్ ఆర్ ఇన్ అమెరికా. మిగతా వాళ్ళు యూకే, తర్వాత ఆస్ట్రేలియా, వెరీ ఫ్యూ పీపుల్ ఆల్ ఆర్ బిజినెస్, స్విట్జర్లాండ్ అక్కడ ఉన్నారు. కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అమెరికా అండి, యుఎస్ఏలోనే ఉన్నారు. మిగతా 5% మిగతా కంట్రీస్లో అక్కడక్కడ ఉన్నారు. ఇవన్నీ టు అవాయిడ్ లోన్లీనెస్ ఆఫ్ ది పేరెంట్స్ ఆ వార్డ్స్ అక్కడనే మేము ఎవ్రీ 1 or 2 monthsకి ఆల్టర్నేటివ్ మంత్స్ ఒక మీటింగ్లు పెట్టుకుంటామండి. ఏదో ఇంతకుముందు దసపల్లాలో పెట్టుకునేవాళ్ళం రెగ్యులర్గా. పాత వాళ్ళకి అప్పుడు ఏంటంటే మీడియా ఆ రోజుల్లో బాగా కవర్ చేసేవారండి. చూస్తారా
ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఇప్పుడు పర్యావరణం, రైతు ప్రయోజనాల పరిరక్షణగా గాలి నీటి కాలుష్య నివారణకై అందరూ ఉద్యమించాలని జల వీరధారి జాతీయ సంచాలకులు జనసేన పార్టీ పర్యావరణ విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ పిలుపునిచ్చారు. విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బొలిశెట్టి సత్యనారాయణ మాట్లాడారు. రాజకీయ జీవితం కన్నా పర్యావరణం మీదే తాను ప్రధానంగా పనిచేస్తున్నారని తెలిపారు. మన నుడి మన నది పేరుతో పార్టీలకు అతీతంగా రాజేందర్ సింగ్ తో కలిసి సముద్ర కాలుష్య నివారణపై పనిచేస్తున్నా అన్నారు. లాసెన్స్ బే కాలనీలోనే సుయాజ్ మురికి నీరు సముద్రంలో కలిసిపోతుందని ఎంతో కాలంగా ఆందోళన చేస్తున్నామని, దీనిపై కాంట్రాక్ట్ పిలిచామని జీవీఎంసీ అధికారులు ప్రకటించారన్నారు. ఈ నెల 16 నుండి కొత్త చట్టం వచ్చిందని, సముద్ర కాలుష్యం ఎక్కడ భూ జరిగినా అంతర్జాతీయ చట్టాల పరిధిలోకి వస్తుందన్నారు. విశాఖలో 90లో ఎయిర్ క్వాలిటీ 350కి వెళ్లిపోయిందని, దీనికి సముద్ర కాలుష్యం కూడా కారణమన్నారు. ప్రతిరోజు కొన్ని మిలియన్ లీటర్ల భూఫార్మా వ్యర్థాలు సముద్రంలో కలిసిపోతున్నాయని, శ్రీకాకుళం నుండి అచ్యుతాపురం వరకు తీర ప్రాంతాలు 350 మిలియన్ లీటర్ల వ్యర్థాలు కలిసిపోవడం వల్ల మత్స్య సంపదను మనమే నాశనం చేస్తున్నామన్నారు. అది పీల్చుకునే శక్తి కోల్పోవడం వల్ల కలుషితమైన గాలి మళ్ళీ వెనక్కి వస్తుంది బీచ్ నుంచి కూడా. కాబట్టి ఇది ఒక ఇంపార్టెంట్. అలాగే ప్రతిరోజు కొన్ని మిలియన్ లీటర్లు ఫార్మా వ్యర్థాలు కానీ మన వ్యర్థాలు కానీ ఇవన్నీ కూడా సముద్రంలో కలుస్తున్నాయి. అంటే దీనికి ఏంటంటే మరైన్ అవుట్ఫాల్ అంటారు పేరు. ఒక పైపులు పెట్టి గొట్టాలు పెట్టి సముద్రంలో నీరు వదిలేదాన్ని మరైన్ అవుట్ఫాల్ అంటారు. అది శ్రీకాకుళంలో శ్రేయస్ దగ్గర నుంచి ఇక్కడ దివ్యశ్రీల కింద ఉన్న అంటే కొత్తపల్లిలో ఉన్న అరబిందో వరకు మొత్తం అన్ని రకాల వ్యర్థాలు వెళ్తున్నాయి. అందులో మొత్తం అన్ని కలిపితే 88 MLD అనుకుంటే కాకినాడలో ఉన్న 2 అరబిందోది నెక్స్ట్ కాకినాడ సెజ కలిపి 365 MLD వెళ్తుంది. 365 మిలియన్ లీటర్లు ప్రతిరోజు వస్తుంది. అందులో 230 మిలియన్ లీటర్లు ఉప్పు నీరు అంటే బ్రెయిన్ రిజెక్ట్ అంటారు, అంటే డీసాలినేషన్ చేసిన వాటర్. అది వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే అక్కడ సముద్రంలో నీటి ఉప్పు శాతం పెరిగిపోయి అక్కడ చేపల ఉత్పత్తి తగ్గిపోతాయి. ఇది ఎక్కడ జరుగుతుందంటే కాకినాడలో జరుగుతుంది. ఒక పద్ధతి ప్రకారంగా పథకం ప్రకారంగా ఏదో ఫార్మర్స్ వచ్చి ఇక్కడ డిస్ట్రాయ్ చేస్తున్నట్టు మన మత్స్య సంపదను మనం నాశనం చేసుకుంటున్నాం. దీని గురించి చర్చ ఎక్కడ జరగడంలా. చర్చ ఏంటంటే నేను చేస్తే తప్పు, నువ్వు చేస్తే రైట్, అతను నువ్వు చేస్తే రైట్, నేను చేస్తే తప్పు, ఇలాగే జరుగుతుంది. మరి పాలకులు మారుతున్నారు, ఎవరు వచ్చినా సరే ఆ పరిశ్రమలు మారడంలా, పరిశ్రమల నుంచి వచ్చిన వ్యర్థాలు కాలుష్యం తగ్గడంలా. ఏమనంటే కాలుష్య నియంత్రణ మండలికి పర్మనెంట్ స్టాఫ్ లేరు. పర్మనెంట్ స్టాఫ్ లేకుండా ఈ స్టాఫ్ ఎవరైతే అవుట్ సోర్సింగ్ చేస్తున్నారో ఈ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కి మనం ప్రభుత్వం 30,000 ఇస్తే కాంట్రాక్టర్ 3 లక్షలు ఇస్తున్నారు. సో 3 లక్షలు ఇచ్చిన వారు పనిచేసి అన్ని క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నారు ప్రతి ఇండస్ట్రీకి. ప్రతి ఇండస్ట్రీ క్లీన్ గా ఉంటే ఏక్యూఐ 350 ఎందుకు వచ్చింది? ఇక్కడే పంటల వ్యర్థాలు తగలబెట్టడం లేదు ఢిల్లీ హర్యానా లాగా. ఎందుకు ఆ ఏక్యూఐ పెరిగింది? దీని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి. కాలుష్య నియంత్రణ మండలి ప్రధాన ముద్దాయి నాకు తెలుసు. ఎందుకంటే కాలుష్య నియంత్రణ మండలి గట్టిగా ఉంటే జీవీఎంసీ కూడా పనిచేశారు. ఎందుకంటే కాలుష్య నియంత్రణ మండలి కూడా నేను ఇందులో కోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ కేసు త్వరితగతిన డిస్పోజ్ చేయండి, మీరు ఏమనుకుంటే చేయండి, అంతేగాని ఇలాగ నార్చడం కరెక్ట్ కాదని చెప్పి నా రిక్వెస్ట్. అలాగే ముడుసులో వారి గురించి చాన్నాళ్ళ నుంచి రాజేంద్ర సింగ్ గారు మేమందరం వచ్చి యుద్ధం చేయడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడ రావడం జరిగింది. అక్కడ ఉన్న డంప్ యార్డ్ అక్కడి నుంచి తొలగిస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చి 1.5 year అయింది. డంప్ యార్డ్ అక్కడే కంటిన్యూ అవుతుంది. డంప్ యార్డ్ నుంచి చూస్తున్న మురుగునీరు కూడా ముడుసులో వల్ల కలుస్తుంది. ఆ పైన విలేజెస్ నుంచి వెంకటాపురం ఇతర ప్రాంత కృష్ణానగర్ కాలనీ అన్నిటి నుంచి కూడా జైలు నుంచి కూడా వచ్చిన నీరంతా కూడా అక్కడ ముడుసులో వల్ల కలుస్తుంది. సో అది చర్యలు తీసుకోవాలి. దాన్ని శుద్ధి చేసే నీరే ముడుసులో వల్ల కలిసేటట్టు ఉండాలి. ఇంకోటి జీవీఎంసీ మధ్యనే కొత్తగా 70 గ్రామాల్లో 100 గ్రామాల్లో విలీనం చేసుకుంటున్నాం, పరిధి పెంచేస్తున్నాం. జీవీఎంసీ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం అయిపోయింది. పరిధులు పెంచుకుంటూ పోవడం, గ్రామాల తాలకు హక్కుల్ని హరించడం. జీవీఎంసీకి ఏంటంటే ఒక చట్టంలో ఒక ఇది ఉంది. ఎందుకంటే పరిధి కావాలంటే పెంచుకోవచ్చు. రాష్ట్ర అంటే నగరపాలికలు కానీ మున్సిపాలిటీలు కానీ పరిధిని పెంచవచ్చు. కానీ ఎప్పుడు పెంచాలి? ఉన్న వాళ్ళకి మంచి నీరు మంచి గాలి ఇస్తే అప్పుడు మీరు పెంచవచ్చు. మీరు ఉన్న వాళ్ళకి నీళ్లు లేదు, గాలి లేదు, డ్రైనేజ్ లేదు. ఇప్పుడు 60% అన్ట్రీటెడ్ సివేజ్ వెళ్తుంది ఇప్పటికీ. మీరు పోయి ఇంకొక 4 గ్రామాలు 10 గ్రామాలు తీసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయకండి, ఆపేయండి. నేను దీనికి వ్యతిరేకం. ఎందుకంటే కొత్తగా మండలాలు విలీనం చేసుకుంటాం, గ్రామాలు విలీనం చేసుకుంటాం అంటే
ఆ గ్రామాలు ఇప్పుడు చక్కగా ఉన్నారు. అది విలీనం చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఆ గ్రామాలకు ఉన్న హక్కుల్ని హరించి ఇక్కడ ఇప్పుడు రాజకీయ నాయకుల చేతిలో వెళ్ళిపోతాయి. కాబట్టి అది ప్రజలకు ఇష్టపడితే గ్రామాలను విలీనం చేసుకోండి. అంతేకాని ప్రజాభిప్రాయ సేకరణ జరగకుండా ఇష్టం వచ్చినట్టు బోర్డు రూమ్ లో కూర్చొని ఈ గ్రామాలు కలిపేస్తాం, ఆ గ్రామాలు కలిపేస్తాం, ఇండస్ట్రీకి అంతటికి ల్యాండ్ అంతా తీసి ఇండస్ట్రీస్కి ఇచ్చేస్తాం అంటే ఇండస్ట్రీ కావాలి. ఏ ఇండస్ట్రీకి ఎంత ఇవ్వాలనేది కూడా నిర్ధారణ చేయాలి. అంతేగాని 750 మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 1400 ఎకరాలు విజయనగరంలో స్థలం ఇస్తానని కూడా కరెక్ట్ కాదు. కాబట్టి అదొకటి చూడాలి. అలాగే పాయిగ్రాపేటలో విధ్వంసం జరుగుతుంది. దీని మీద వాళ్ళు రెవెన్యూ ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి చీఫ్ మినిస్టర్ వరకు డిప్యూటీ సీఎం వరకు వెళ్ళారు. వెళ్ళినా ఎక్కడ కనీసం దాని మీద ఇన్వెస్టిగేషన్ కాదు కదా, దాని వైపు ఎవరు చూడడానికి భయపడుతున్నారు. కారణం ఏంటంటే కాంట్రాక్టర్ అంత పెద్దవాడు, పిఎస్ఆర్ ఇన్ఫ్రా అంత పెద్ద కాంట్రాక్ట్ ఉంటుండగా మనం ఎలా చూస్తాం, మనం ఎలాగ ఆపలేమని చెప్పి ప్రతి వాళ్ళు అది జరుగుతున్నట్టు తెలియకుండా పక్కన వెళ్ళిపోతున్నారు. చట్టం ఏం చెప్తుందంటే నివాస ప్రాంతాలకి 200 మీటర్ల దూరంలో బ్లాస్టింగ్లు చేయకూడదు. ఇది చట్టం. నివాస ప్రాంతాలకి 50 మీటర్ల లోపలే బ్లాస్టింగ్ జరుగుతుంది. ఇది వాస్తవం. ఇది మన కోర్టులో కేసు వేశారు. ఆఖరికి కేసు వేసి 2 నెలలైనా 3 నెలలైనా వాయిదాలు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు విత్డ్రా చేసుకుని ఇప్పుడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళారు. అసలు వాళ్ళు ఎందుకు వెళ్ళాలి? అలాగా చట్టాన్ని ఉల్లంఘన జరుగుతున్నప్పుడు మన అధికారులు ఎందుకు పట్టించుకోవడం? ఎందుకు రాజకీయ నాయకులు ఒత్తిడికి మనం తలంగా? ఏ కాంట్రాక్టర్ ఒకడే కాంట్రాక్టర్ ఉంటాడు అన్ని పార్టీల్లో. పార్టీలు మారుతున్నాయి, కాంట్రాక్టులు మారడంలా. ఇదే కాంట్రాక్టర్ ఇది వరకు వైసీపీ ఉన్నప్పుడు చేశారు, అదే కాంట్రాక్టర్ ఇప్పుడు చేస్తున్నాడు. వాడిని ఎవరు అడగడానికి ఎవరికి లేదు. ఇక్కడేమో 300 గజాల జాగాలో విశాఖపట్నంలో 8 అంతస్తులు ఇల్లు కట్టుకుంటారు. అదే పేదవాడు 300 గజాల్లో 4 స్లాబ్ వేస్తే ఇక్కడ కొట్టేస్తున్నారు. అంటే డబ్బున్నోడు 8 అంతస్తులు కట్టుకోవచ్చు, మిగతా వాళ్ళు కట్టుకోవచ్చు. ఇది అఫీషియల్ కంప్లైంట్ ఇచ్చినా కూడా మా దృష్టికి వచ్చింది, కింద అంతస్తు ముగించేస్తున్నాం, పై అంతస్తు తీస్తున్నాం అని చెప్తున్నారు. కానీ గ్రౌండ్ నుంచి 2 మీటర్ల హైట్ ఉండాలి, అంతకంటే ఎక్కువ హైట్ వీళ్ళు కట్టారు కాబట్టి కూలుస్తున్నాం అనేది లేదు. హైడ్రా తరహా పాలన ఇక్కడ కూడా ఉండాలి. అందరికీ ఒకటే రూల్ ఉండాలి. అంతేగాని కాంట్రాక్టర్ బడా కాంట్రాక్టర్ ఒక రూల్, చోటా కాంట్రాక్టర్ ఒక రూల్ ఉంటే కుదరదు. ఎందుకంటే బిడ్డ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మరో ఏడాదిన్నరలో ఉన్న పాదయాత్ర ప్రారంభమవుతుంది. వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు. దావోస్ వెళ్లినప్పుడల్లా చంద్రబాబు పబ్లిసిటీ పీక్స్ లో ఉంటుంది. సాకే శైలజనాథ్, సింగనమల వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్. నాన్ రెసిడెన్స్ ఇండియన్ పేరెంట్స్ అసోసియేషన్ రథోత్సవాలు ఘనంగా. రైతు ప్రయోజనాల పరిరక్షణగా గాలి నీటి కాలుష్య నివారణకై అందరూ ఉద్యమించాలి. పర్యావరణ విభాగ కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ.